హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భార్గవి స్మార్ట్ హోమ్. ఈరోజు మనం చాలా సింపుల్, హెల్తీ, టేస్టీ అయిన రైస్ అండ్ దాల్ కిచ్డీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది ఒకే పాత్రలో తయారయ్యే పోషకాహారం. అన్నం మరియు పప్పు కలయిక వల్ల శరీరానికి కావలసిన కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు అందుతాయి. కావలసిన పదార్థాలు: బియ్యం 1 గ్లాస్, కందిపప్పు 1 గ్లాస్, ఉల్లిపాయ మీడియం సైజ్ 1, టమోటాలు 2, పచ్చిమిర్చి 3, ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్, జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్, శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు పావు టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, వాటర్ 5 గ్లాసులు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 గ్లాస్ రైస్ అండ్ 1 గ్లాస్ కందిపప్పు వేసుకొని 2 or 3 టైమ్స్ బాగా కడిగి 30 మినిట్స్ నానబెట్టండి. ఇలా నానబెట్టడం వల్ల అవి తొందరగా ఉడుకుతాయి. ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టి వేడి అయ్యాక 1 లేదా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయండి. నేను అయితే 1 స్పూన్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు కలుపుతూ ఉడికించండి. ఇలా ఉడికించిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ కారం పొడి, పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపండి. అడుగు అంటకుండా కలుపుతూ ఉండండి. నేను అయితే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా కాబట్టి కొంచెం అడుగు అంటుతుంది. కాబట్టి ఫ్లేమ్ని కంపల్సరీ లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించండి. నానబెట్టిన బియ్యం, కందిపప్పు వేసి 1 నిమిషం పాటు కలపండి. ఇప్పుడు 5 గ్లాసుల నీరు పోసి బాగా కలపండి. సాల్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడే టెస్ట్ చేసుకోండి. కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించండి. ప్రెషర్ పూర్తిగా తగ్గిన తరువాత మూత తీసి కిచడీని మెల్లగా కలపండి. మీకు మరింత సాఫ్ట్గా కావాలంటే కొద్దిగా వేడి నీరు కలపవచ్చు. చివరగా కొత్తిమీర చల్లి వేడివేడిగా సర్వ్ చేయండి. పెరుగు, పాపడ్ లేదా ఊరగాయతో తింటే రుచి మరింత పెరుగుతుంది. ఈ రైస్ అండ్ దాల్ కిచడీ జీర్ణానికి సులభంగా ఉండే పోషకాహారం. అనారోగ్యం నుంచి కోలుకునే సమయంలో లేదా తేలికపాటి భోజనం కావాలనిపించినప్పుడు ఇది మంచి ఎంపిక. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆరోగ్యకరమైన వంటకాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. భార్గవి స్మార్ట్ హోమ్.